ఎబినేజరా ఎబినేజరా నాదు సహాయకుడా ఎబినేజరా ఎబినేజరా నాదు సహాయకుడా ఎలియేజరా ఎలియేజరా ఆదరించువాడా ఎలియేజరా ఎలియేజరా ఆదరించువాడా నీకేనా ఆరాధనా నీకేనా ఆరాధనా నీకేనా ఆలాపన అడుగుజారని అనుభవమా ఓటమి ఎరుగని జయధ్వనమా అడుగుజారని అనుభవమా ఓటమి ఎరుగని జయధ్వజమా నీవే నా భాగ్యమా నీవే నా భాగ్యమా నిశీధిలో నా ఉత్తేజమా నిరాశలో నా ఉజ్జీవమా నీవే నా సొంతమా నీవే నా సొంతమా జరా ఎబినేజరా ఆదు సాయకుడా ఎబినేజరా ఎబినేజరా ఆదు సాయకుడా ఆదు సాయకుడా ఆత్మలో నిండిన
పరిమళమా అంతరంగమున పరవశమా. ఆత్మలో నిండిన పరిమళమా అంతరంగమున పరవశమా. నీవే నా స్వాస్థ్యమా, నీవే నా స్వాస్థ్యమా. అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా. నీవే నా లోకమా, నీవే నా లోకమా. నేనంటే ప్రాణమా, నేనంటే ప్రాణమా. ఎబినేజరా ఎబినేజరా నాదు సాయకుడా. ఎబినేజరా ఎబినేజరా నాదు సాయకుడా. ఎలియేజరా ఎలియేజరా ఆదరించువాడా. ఎలియేజరా ఎలియేజరా ఆదరించువాడా. నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆలాపన. ఎబినేజరా ఎబినేజరా నాదు సాయకుడా. ఎబినేజరా ఎబినేజరా నాదు సాయకుడా, నాదు సాయకుడా. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానంలో మనం మొట్టమొదటిగా 1 సమూయేలు 7వ అధ్యాయము 10, 12 2 వాక్యాలు చదువు. 10 నుంచి 12 దాకా. సమూయేలు దహబలి అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా అది దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించిరి. వానని వాతావరణము చేయగా వారు ఇశ్రాయేలును చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిశ్రములలో నుండి బయలుదేరి బెత్తెహేరు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షెనుకును మధ్య దానిని నిలిపిరి. ఇంతవరకు యెహోవా తనకు సాయము చేసినని చెప్పి దానికి హెబెజెరు అని పేరు పెట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. వాక్య ధ్యానంలో మీరు గమనించినట్లయితే చివరిగా ఒక మాట చెప్పబడింది. ఏంటంటే అది ఎబినేజర్, ఒక రాయిని తీసి సమూయేలు గారు ఒక చోట ప్రతిష్ఠ చేసి దానికి ఏమని చెప్పాడు? ఎబినేజర్
అనేటటువంటి పేరు పెట్టాడు. ఈరోజు వాక్య ధ్యానంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనందరం కూడా మన జీవితాల్లో కొన్ని సమయాలు, సందర్భాలు, కొన్ని అమూల్యమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాటికి గుర్తుగా కొన్ని చిహ్నాలు ప్రతి మానవుడు ఈరోజు మనం చేసుకుంటూ ఉంటాం. అంతే కదండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఊళ్ళోకి వచ్చామనుకో కొత్తగా గృహాన్ని కట్టుకుంటాం, ఎందుకంటే మనకి ఇల్లు ఉండాలని. అట్లానే ఒక విధమైనటువంటివి సందర్భాలు, పుట్టినరోజుకి ఒక లెక్క. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక జరిగేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జరిగే వాటికి ఒక లెక్కలు చేస్తుంటాం. అట్లానే ఇక్కడ సమూయేలు గారు కానీ ఇంకా బైబిల్లో కొంతమంది కూడా ఏం చేశారంటే, పురాతనంలో వాళ్ళు కూడా వాళ్లకు దేవుడు చేసిన కార్యాలను బట్టి కానీ వాళ్లకు జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కానీ కొన్నిటిని గుర్తులు పెట్టుకున్నారన్నమాట. ఈ సందర్భంలో ఇది జరిగింది, ఈ సందర్భంలో ఇది జరిగింది, ఈ సందర్భంలో ఇది జరిగింది అని మనం గుర్తులు పెట్టుకున్నారన్నమాట. ఆనాటి ఆ ప్రజలు మనం కూడా గుర్తు పెట్టుకుంటాం. ఫలానా సంవత్సరంలో నాకు బాగా కలిసి వచ్చింది, ఫలానా సంవత్సరంలో నేను అనారోగ్యానికి గురయ్యాను, ఫలానా సంవత్సరంలో మా పిల్లవాడి పెళ్లి జరిగింది. అంతేనా కదా, గుర్తుపెట్టుకుంటాం లేదా మనం? అట్లానే దేవుడు కూడా కొన్ని కార్యాలు చేసినప్పుడు ఆనాటి ప్రజలు కొన్నిటిని గుర్తుంచుకున్నారు. అలా గుర్తుంచుకున్నటువంటి కార్యాలను ఈరోజు కొన్ని విషయాలను మనం చదువుకున్నాం. అర్థమైన వాక్యము, ఏమి సందర్భాల్లో దేవుడు ఎలా సహాయం చేశాడు వాళ్ళకి, మరి దానికి ప్రజలు ఏం చేశారు ఆనాటి ప్రజలు అనేటటువంటి విషయాలను గురించి ఈరోజు మనం వాక్య ధ్యానంలో ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ మనం చదవబడినటువంటి ఈ వాక్యంలో మీరు గమనించాల్సింది ఏంటంటే, సమూయేలు అనేటటువంటి ప్రవక్త గారు ఇజ్రాయేలీలు ప్రజలు ఫిలిప్పీల మీద జయించినప్పుడు, అంటే ఇజ్రాయేలీలు ప్రజల్ని దేవుడు మరి ఆ యొక్క ప్రాంతంలో నుండి విడిపించి, ఐజిప్టు ప్రాంతంలో నుండి విడిపించి తీసుకెళ్తున్నప్పుడు మార్గ మధ్యములో అనేక రకమైనటువంటి పోరాటాలు ఇజ్రాయేలీలు ప్రజలు చేశారు. అది మనకు తెలిసిన విషయమే. అయితే ఆ జరుగుతున్నటువంటి ఆ యుద్ధాల్లో ఎక్కడెక్కడ వాళ్ళు జయించారు, ఎక్కడెక్కడ వాళ్ళు బాధపడ్డారు అనేటటువంటి విషయాల గురించి కొన్ని విషయాలు వాళ్ళు కొన్ని గుర్తులుగా పెట్టుకొని కొనసాగినట్లుగా మనకు బైబిల్లో ఉంది. ఆ యొక్క విషయాల్లో నుంచి ఇప్పుడు ఒక అంశాన్ని తీసాం మనం. ఏమిటంటే అది ఎబినేజర్ అనేటటువంటి ఒక రాయిని ఆయన అక్కడ ప్రతిష్ఠించినట్లుగా సమూయేలు గారు ఇప్పుడు వాక్యం చదువుకున్నాం. ఈ యొక్క రాయిని ఎందుకు ప్రతిష్ఠించాడు అని అంటే, ఇజ్రాయేలీలు ప్రజలు ఫిలిప్పీలు అనేటటువంటి యొక్క ప్రజల మీద యుద్ధం చేసి వాళ్ళు జయించారు. ఎక్కడ జయించారు, ఎక్కడ జరిగిందంటే ఇది మిస్సాకు, షేనూకు అనేటటువంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు ప్రజలు ఆ యొక్క ఫిలిప్పీలు వాళ్ళ మీద దండయాత్ర చేయగా వాళ్ళ మీద వీళ్ళు యుద్ధం చేసినప్పుడు దేవుడు వీళ్ళకి సహాయకర్తగా ఉండి, ఎవరండి? యెహోవా దేవుడు సహాయకర్తగా నిల్చొని ఉండి వారికి సహాయం చేసి వాళ్ళను ఓడించాడు. అందుకని వాళ్ళందరూ కూడా దేవుడు మనకి ఇక్కడ సహాయం చేసి ఈ ఫిలిప్పీల మీద మనల్ని జయింపజేశాడు అనేటటువంటి ఒక ప్రేమతోటి గుర్తుతోటి ఒక రాయిని బాతారు. దానికి ఒక పేరు పెట్టుకున్నారు. దాని పేరే ఎబినేజర్. అర్థమైనప్పుడు వాక్యము ఎందుకు పెట్టారో ఆ రాయిని. అయితే ఎబినేజర్ అనేటటువంటి మాటకు అది హీబ్రూ భాషలో రాయబడి ఉన్నది. దాని యొక్క అర్థం ఏంటంటే, దాని అర్థం ఏమిటి అని అంటే జాగ్రత్తగా వినాలి. ఎబినేజర్ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటేనండి సహాయపు రాయి. ఏమంటారు దాన్ని? సహాయపు రాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సహాయపు రాయి అని ఎందుకు చెప్తున్నాడు అంటే వాక్యానుసారంగా మీరు గమనించాలి. ఇప్పుడు మన గ్రామాల్లో కూడా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి, జరగట్లేదా? ప్రతి గ్రామంలో కూడా మరి ఈ గ్రామాన్ని ఫలానా సంవత్సరంలో మేము స్థాపించామని కొంతమంది బొడ్రాయిలని ఇట్లా రాళ్ళు పెడతా ఉంటారు కదా, తెలుసుగా మీకు. జనరల్గా మీకు తెలిసే విషయం కూడా మాట్లాడుతున్నా. అట్లానే ఇప్పుడు ఆనాటి ప్రజలు కూడా ఏం చేశారు, ఈ యొక్క
ఇజ్రాయిలు ప్రజలు ఫిలిప్పీల మీద గెలిచినటువంటి గుర్తింపు కోసం, వాళ్ళ తరాల వాళ్ళు గుర్తుంచుకోవటం కోసం ఒక రాయిని ప్రతిష్ఠించుకున్నారు. దాని పేరే ఎబెనేజరు. హల్లెలూయా. ఎబెనేజర్ అంటే అర్థమైంది అసలు ఏందో? ఎబెనేజర్ అంటే ఏంటి? దేవుడు సహాయం చేసినటువంటి గుర్తింపుగా వాళ్ళు ఒక రాయిని ప్రతిష్ఠించారు. దాని పేరే ఎబెనేజరు. అర్థమవుతుందా? అలాగే నేను ఇంకొక వాక్యం చూపిస్తాను. ఆదికాండము 28వ అధ్యాయంలోకి వెళ్ళి మనం చూద్దాం. ఫస్ట్ వాక్యం నుండి చదువుకుంటారా 22 వరకు. హల్లెలూయా. యాకోబు నిద్రలేసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలముయందున్నాడు అని నాకు తెలియకపోయినను. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరముగా, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకోనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తను తలగడన చేరుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దానిని కొన మీదగా నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బెత్తలహేను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళుచున్నానని మార్గములో నన్ను కాపాడెను. హల్లెలూయా. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్యంలో ఏంటంటేనండి, ఇక్కడ కూడా యాకోబు ఒక రాయిని ప్రతిష్ఠించాడు. తన తలగడ ఉన్నటువంటి రాయిని ప్రతిష్ఠించి దానికి ఏం పేరు పెట్టాడని చెబుతున్నాడు? బేతేలు. హల్లెలూయా. బేతేలు అంటే నాకు దేవుడు తోడై ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకు ఆయన బేతేలు అని అక్కడ పెట్టాడంటే చిన్న ఇంట్రడక్షన్ అన్నమాట. యాకోబు తన మేనమామైనటువంటి లాభా ఇంటికి వెళుతున్నప్పుడు మార్గ మధ్యములో ఒక చోట నిద్రించిన రాత్రిని గురించి ఆయన గుర్తించాడు. అక్కడ ఒకరోజు నిద్రపోతున్నప్పుడు ఆయన అక్కడ ఒక భయంకరమైన కలకన్నాడు. ఆయన విషయం మీద నుంచి ఎవరో వస్తున్నట్టు పోతున్నట్టు చాలా భయంకరమైన కలకని లేచి తెల్లవారుజామున ఆలోచించాడు. ఈ ప్రాంతంలో నాకు ఇంతటి దృశ్యాన్ని దేవుడు ఈ యొక్క స్వప్నం ద్వారా కనిపించాడు అంటే ఇది మామూలు ప్రాంతం కాదు, ఇదేదో గొప్ప ప్రాంతమే. కాబట్టి నేను వెళుతున్నటువంటి నా యొక్క ప్రయాణంలో దేవుడు నాకు తోడై ఉన్నట్లయితే నేను తిరిగి వచ్చి ఇక్కడ దేవుని కొరకు ఏదో ఒకటి మందిరాన్ని స్థాపించగలుగుతాను అనేటటువంటి ఒక నమ్మకం చేత అక్కడ యాకోబు ఏం చేశాడంటే తన తలగడను పెట్టినటువంటి రాయిని తీసి దానిని అలా బాతి దాని మీద నూనె పోసి దానికి బేతేలు అని పేరు పెట్టాడు. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా? ఆనాటి కాలాలలో వాళ్ళు కొన్ని గుర్తులు పెట్టుకున్నాడు. ఎవరో ప్రజలు దేవుడు చేసిన సహాయం గురించి వాటి విషయాలు ఈ రోజులో మీకు వివరిస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు గమనించినట్లయితే చాలా చోట్ల బేతేలు ప్రార్థనా మందిరం అని రాయబడి ఉంటుంది. విన్నారు ఎప్పుడన్నా? ఇప్పుడు మన కాలనీలో కూడా అదే తెలుసా నీకు? కృష్ణ గారు దాని పేరు కూడా ఏంటి? మందిరం పేరు బేతేలు ప్రార్థనా మందిరం. అందుకే చెప్తున్నాను అనమాట. దేవుడు కొన్ని కార్యాలు చేసినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకొక వాక్యం చూపిస్తా. యెహోషువ గ్రంథంలోకి వెళ్ళమ్మా. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయంలోకి వెళ్ళి మనం చదువుకుందాం త్వరగా. 4వ అధ్యాయము తీసావా? 19 నుంచి 24 వరకు స్పీడ్ అలా చదువుకుంటూ వెళ్ళిపో. హల్లెలూయా. మొదటి నెల 10వ తేదీన జనులను యోర్దానుల నుండి యొక్కి వచ్చి యొరికో తూర్పు ప్రాంతమునక గిల్లులలో దిగిరరా. వారు యొర్దానులో నుండి వచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్లులో నిలుపుబెట్టెను. ఇశ్రాయేలులతో ఇట్లా అనబోవును, కాలమున మీరు సంతాని వారు ఈ రాళ్ళందునను తమ తండ్రులను అడుగుదురుగాక. అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు మరియు నేల మీద ఈ యొర్దానును దాటిరి.
ఎట్లా అనగా యెహోవా బహు బలమైన వాడివని భూమివాసులందరూ తెలుసుకొనుదురు. హల్లెలూయా. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండురు. మేము దాటువారుకు మీ దేవుడైన యెహోవా తనే మా ఎదుటక ఎర్ర సముద్రమును ఎండ్ల చేసినట్లు మీరు దాటువారును మీ యొద్దకు యొద్దురు. వీళ్లను ఎండ్ల చేసిన చెప్పియు సంగతి వారికి తెలియజేసిదిరు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి వాక్యాలను మీరు గమనించినట్లయితే, ఇజ్రాయేలీలు ప్రజలతోటి యెహోషువ చెప్తున్నటువంటి మాటల సందర్భాలు ఏంటంటే, మోషే ద్వారా మోషే గారు యెహోషువ ఇద్దరు కలిసి ఒక కార్యాన్ని చేస్తున్నారు. అక్కడ ఏం చేస్తున్నారంటే, ఇజ్రాయేలీలు ప్రజలు ఫస్ట్ ఏమో ఎర్ర సముద్రాన్ని దాటాడు. అప్పుడు మోషే నిలబడి కర్ర చూపిస్తే వచ్చేసారు, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, యెహోషువ పరిపాలనా కాలంలోకి వచ్చిన తర్వాత మరలా కానాను ప్రాంతానికి వెళ్ళే ముందుగా మరలా ఒకసారి యోర్దాను నదిని దాటవలసి వచ్చింది. వచ్చినప్పుడు అక్కడ ఏం చేశారు, మరి మోషే గారు ఉంటే ఆయన పవర్ పెంచు, మరి ఆయన లేడు కదా. అప్పుడు యెహోషువ గారు ఆలోచన చేసి ప్రార్థన చేసి ఏం చేశాడంటే, దేవుని మందస్సం అని ఉంటుంది. దేవుని మందస్సం అంటే ఏంది, దేవుడు గ్రంథాన్ని రాయించాడు కదా, గ్రంథాన్ని రాయించాడు. మరి ఆ గ్రంథాన్ని మోయటానికి మందస్సం అనేటటువంటి ఒక పల్లకి ఉంటుంది. అప్పుడు ఈ మోషే రాసినటువంటి ఆ యొక్క పరిచారకులు ఉంటారు అక్కడ. ఆ పరిచారకులను ఏం చేశాడంటే, ఆ పరిచారకులను కానీ మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, అంటే మెయిన్గా ఉండేటటువంటి వాళ్ళు, ఆ మందసాన్ని మోసేటటువంటి వాళ్ళందరినీ కూడా ఏమన్నాడంటే, అయ్యా మీరు ఆ నదిలోకి వెళ్ళి అక్కడ కాసేపు నిల్చోండి ముందుగా అని చెప్పేసి అంటే, అప్పుడు ఆ మోషే రాసినటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆ మందసంతో ఆ నలుగురు పోయి ఆ నీళ్ళలో నిలబడతారు. ముందుగా వాళ్ళు ఎప్పుడైతే నీళ్ళల్లో నిలబడతారో, ఈ సముద్రం ఏం చేసిందంటే, వాళ్ళు నిలబడ్డా కాడి నుంచి యువతలకు ఆగిపోయింది. అక్కడ ఓసారి చప్పట్లు కొట్టండి గట్టిగా, అర్థమైందా. ఎప్పుడైతే ధర్మశాస్త్ర గ్రంథాన్ని మందసంతో దిగారో వాళ్ళు నీళ్ళల్లోకి, వాళ్ళు ఇల్లు అంత దూరంలో నిలబడంగా ఏమైంది, సముద్రం అక్కడి నుంచి అటు ఆగిపోయింది. ఇక సముద్రం ఇటు పొరలట్లా, సముద్రం ఆ మందసం కాడికి వచ్చి వెనక్కి రిటర్న్ వెళ్ళిపోతుంది, ఇటు పొరలట్లా. అంటే అర్థం ఏంటి, సముద్రము వీళ్ళకి దారి చూపించిందనమాట ఆ మందస్సం పెట్టగలనే. దాని గిల్గాదు ప్రాంతంలో వాళ్ళు దిగినట్లుగా అక్కడ వాక్యం చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ యోర్దాను నదిని ఈ యొక్క వాళ్ళ సైనికులు మొత్తం కూడా ఆ దరికి దాటేంత వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళును యెహోషువ అందరూ కలిసి ఆ దరికి వెళ్ళి, ఎప్పుడైతే లాస్ట్లో ఉన్నటువంటి ఈ మందసం మోసేటటువంటి వీళ్ళు కూడా అలా నీళ్ళలో నుంచి బయటికి ఎక్కారో, వెంటనే సముద్రం తన యొక్క పాయలను చీల్చుకుంటూ సముద్రం యథావిధిగా ప్రవహించింది అని రాయబడి ఉంది. అప్పుడు అక్కడ యెహోషువ గారు అన్నాడు, అబ్బాయి ఈ విధంగా దేవుడు మనకు సహాయం చేశాడు కాబట్టి ఇది గొప్ప సంఘటన కదా, కాబట్టి ఇది మన తావితరాల వాళ్ళకు గుర్తుండాలి. అందుకని మీరు ఆ యోర్దాను నది ప్రాంతంలో ఉన్నటువంటి రాళ్లను 12 గోత్రాల వాళ్ళు, 12 యాకోబు గోత్రాలు ఉన్నటువంటి మీరందరూ కూడా ఆ రాళ్లను 12 మందిగా తెచ్చాడ గొట్టేయండి. ఆ గొట్టేసినటువంటి ఈ రాళ్ళు దేవుడు మనకి ఈ ప్రాంతంలో మనల్ని కాపాడి యోర్దాను నదిలోండి ఆరిన నేల మీద నడిచినటువంటి గుర్తుగా మన భావితరాల వాళ్ళకు ఉంటాయి అని చెప్పేసి అక్కడ యెహోషువ గారు కూడా ఆ రాళ్లను గుర్తుగా పెట్టినట్లుగా మనకు వాక్యం చలవిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాను మీకు ఈ విషయాలన్నీ కూడా అంటే, ఆనాటి ప్రజలు ఆనాటి కాలాల్లో వాళ్ళు కూడా దేవుడు చేసినటువంటి సహాయానికి వాళ్ళు ఏదో ఒక గుర్తింపు చేస్తూనే వచ్చారు. అవన్నీ బైబిల్లో రాయబడి ఉన్నాయి. అవన్నీ కూడా మనం తెలుసుకోవాలని దేవుడు గ్రంథంలో నుంచి ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే కొన్ని విషయాలు మాట్లాడతాను, కొన్ని విషయాలు మనం బోధించుకుందాం. ద్వితీయోపదేశ కాండంలోకి వెళదాం. తీయమ్మ ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్ళి 27వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యాలు చదువుతారుగా. హల్లెలూయా.
మోషేయి ఇశ్రాయేలులను పేదలను ప్రజలతో ఇట్లా నేను మీకు ఈ విధము చూచిన ధర్మమును మీరందరించెను. మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును ప్రవేశించుటకు మీరు యొర్దనును దాటు దినమున మీరు పెద్ద రాళ్లను నిలువబెట్టి వాటి మీద సున్నము పూసి నీ పితరులను దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవశించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటితిరా. ఈ ధర్మశాస్త్రములనన్నిటినీ వాటి మీద రాయవలెను. హల్లెలూయా. అక్కడ చెప్పబడినటువంటి వాక్యము ఏంటంటేనండి, ఇజ్రాయేలీలు ప్రజలు కానాను ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ యోర్దాను నది దాటిన తరువాత మీరు దేవుడు మీకు ఇచ్చినటువంటి యొక్క తేనె పాలు ప్రవహించేటటువంటి దేశానికి మీరు వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి మీరు దేవుడు పంపించాడు. కాబట్టి ఈ యొక్క 40 సంవత్సరాల మీ జీవిత కాలంలో దేవుడు మీకు తోడుగా ఉండి ఆ యొక్క పాలు నేల తేనె ప్రవహించేటటువంటి ప్రాంతానికి మిమ్మల్ని తీసుకెళ్ళాడు. కనుక మీరు ఈ ప్రాంతంలో ఏం చేయాలంటున్నాడంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య అంశాలను ఇక్కడ రాళ్లను ప్రతిష్ఠించి చేసి వాటిపైన వాటిని చెక్కండి. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలను అక్కడ రాయండి, ఆ శిలాఫలకాల మీద గుర్తులు పెట్టండి అనేటటువంటి విషయాలను అక్కడ మోషే ఇజ్రాయేలీలు ప్రజలతో చెప్పినట్లుగా వాక్యం రాయబడి ఉంది. అంటే వాళ్ళు ఎప్పుడైతే తేనె పాలు ప్రవహించేటటువంటి దేశానికి దేవుడు వాళ్ళని చేర్చాడో ఆ యోర్దాను నది అవతలకి, అప్పుడు వాళ్ళు కొన్ని గుర్తులు పెట్టినటువంటి విధంలోని ఈ గుర్తు కూడా పెట్టారు. అప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను వాళ్ళు పెద్ద బండలు తొలిచి వాటి మీద వాళ్ళ అక్షరాలను వాళ్ళు రాసినట్లుగా అక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. అర్థమవుతుందండి వాక్యము? అలాగా వాళ్ళు ఇజ్రాయేలీలు ప్రజలందరూ కూడా ఈజిప్టు ప్రాంతంలో నుండి కానాను దేశానికి వెళ్ళేటటువంటి ఆ యొక్క ప్రయాణ కాలంలో దేవుడు వాళ్ళకి చేసినటువంటి సహాయాలను ఎక్కడెక్కడ ఏ విధంగా జరిగించాడో అలాగ అన్నిటిని కూడా కొన్ని విషయాలను వాళ్ళు గుర్తుంచుకొని వాళ్ళు గుర్తులు చేసుకుంటూ వెళుతున్నట్లుగా మనకు వాక్యము ఈరోజు చెప్పబడతా ఉంది. నెక్స్ట్ ఇంకొక వాక్యం, యోహాను సువార్త 11వ అధ్యాయము 38-39 వచనాలు చదువు. హల్లెలూయా. యేసు మరలా తనలో మూలుగుచు సమాధానము యొద్దకు వచ్చెను. అది యొక్క గుహ, దాని మీద ఒక రాయి పెట్టియుండును. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వారిని సహోదరుడైన మర్త, ప్రభువ అతడు చనిపోయిన 4 దినములయ్యింది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతుదువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. హల్లెలూయా. 39 చదివాగా, 38-40 చదివావా? సరే, మంచిది. ఇక్కడ కూడా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ కూడా ఏం జరిగిందంటే ఒక సమాధికి రాయిని అడ్డం పెట్టినట్లుగా వాక్యం చెప్పబడతా ఉంది. ఎవరిది ఆ సమాధి? ఎవరు చనిపోయి ఉన్నారు సమాధిలో అంటే లాజరు. మార్త యొక్క మరియ యొక్క సహోదరుడైన లాజరు చనిపోతే అతను ఒక గుహలో పాతిపెట్టి వాటికి ఒక రాయిని అడ్డం పెట్టినట్లుగా ఉంది. అట్లానే వెనకటి రోజుల్లో కూడా మరి సమాధులు పెద్ద గుహల్లో పెట్టుకునేవాళ్ళు పెద్దోళ్ళు. ఆ పెట్టినప్పుడు వాళ్ళకు కూడా ఇట్లానే గుర్తులు పెట్టుకుంటారనమాట. ఆ గుహకి రాయి అడ్డం పెట్టి పలానా లాజరు ఇది అంతిమయాత్రనో ఏదో వాళ్ళ గుర్తింపులుగా రాసుకుంటారనమాట. అట్లానే లాజరు కూడా చనిపోయినప్పుడు ఆయన గుహలో పెట్టినప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చాడు లాజర్ను బ్రతికించడానికి. వచ్చి ఆ బండను తీసివేయండి, నేను అతన్ని బతికిస్తాను అనేటటువంటి మాటను మనకు చెప్పినట్లుగా అక్కడ వాక్యం ఉంది. అంటే ఈ రాళ్లను అక్కడ ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఆ రాయి ఎందుకు పెట్టారు? సమాధికి
అడ్డుగా లాజరు సమాధి చేయబడ్డాడు అనేటటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ పెట్టినటువంటి రాయి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే చాలామంది ఈ రోజున మరి మన దేవుని బిడ్డల్లో అయితే మనమైతే చేసుకోం, కానీ కొంతమంది ఇట్లా మనం ప్రార్థన చేసేటటువంటి వాళ్ళలో కొంతమంది మనం అదే ఇప్పుడు ఒరిజినల్గా చూస్తే ఇప్పుడు అదే కాలనీస్ ఉంటాయి కదా, ఎస్సీ కాలనీస్ అలాంటి ప్రాంతాల్లో వాళ్ళు కంపల్సరీగా సమాధి కాడ బండ పెడతారు. పెట్టరండి, చాలామంది పెడతారు. సమాధి చేసినప్పుడు అదే రోజు అతని పేరు అతని గోత్రాలు ఏదో వాళ్ళ లెక్క ప్రకారం మొత్తం రాసి ఆడొక బొమ్మ అవసరం దాని మీద బొమ్మ కూడా పెట్టి ఆడ గుచ్చుతారు వాళ్ళు గుర్తుకి. అంటే ఇది అనాది నుంచి వస్తున్నదన్నమాట. ఈరోజు మనం కొత్తగా ఏం చేయట్లా. అర్థమైందని చెప్పే మాటలు మీకు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అనాది కాలంలో నుండి, క్రీస్తు పూర్వం నుండి వస్తున్నాయి, క్రీస్తు తర్వాత వచ్చినాయి, క్రీస్తు కాలంలో కూడా వచ్చినాయి, ఇప్పుడు ప్రజెంట్లో కూడా ఒక వ్యక్తిని గురించి ఒక వ్యక్తికి ఒక గుర్తింపు పెట్టుకోవటానికి మనకు ఆనవాయితీ అనేది ఉన్నది భూమి మీద అనేటటువంటి విషయాన్ని సందర్భాన్ని మీకు తెలియజేస్తూ ఈరోజు వాక్యం కంటిన్యూ చేస్తున్నాను. అసలు వాక్యం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చదువు నెక్స్ట్ వాక్యం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వాక్యం చదువు. ఇది ఇప్పుడు అసలు మీకు చెప్పే వాక్యం ఈరోజు. హల్లెలూయా. మరియు యేసు వారిని చూచి ఇట్లా ఇల్లు కట్టువారు నిషేధించిన రాయిని మూతకు తరువాత ఆమెను ఇది ప్రభువ వలనే కలిగినని ఇది మన కనులకు ఆశ్చర్యము కను మాట మీకు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? హల్లెలూయా. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ప్రపంచంలో మానవ జాతి ఫస్ట్ నుంచి కూడా ఏం జరుగుతూ ఉంది? దేవుడు వాళ్ళకి సహాయం చేసిన దానికి నమ్మకంగా వాళ్ళొక రాళ్ళు వీళ్ళొక రాళ్ళు ఆ గుర్తులు పెట్టుకుంటూ వచ్చారు. ఇది బాగానే ఉంది, ఓకేనా? ఇప్పుడు చెప్పబడిన వాక్యంలో ఏం చదువుతుంది సహోదరి? యేసుక్రీస్తు అనేటటువంటి ఒక వ్యక్తి ఈ భూమి మీద ఉన్నాడు. అతడే ఈ దేశానికి, ఈ ప్రపంచానికి, సర్వజనులకు తలరాయిగా మూలరాయిగా ఉన్నాడు. ఇది లేఖనాల్లో చెప్పబడి ఉంది. మీరు చదవలేదా? మీరు గుర్తుంచుకొనలేదా అని ఇప్పుడు వాక్యం చెప్పాము. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మెయిన్ అంశం, ఆనాటి కాలాలలో వాళ్ళు అలా చేశారు దేవుడు మాట్లాడితే. కానీ ఈనాటి కాలాల్లో దేవుని బిడ్డలమైనటువంటి మనందరం కూడా మరి దేవుని రాజ్యంలో చేర్చబడాలి. అదేనా మనందరి ఉద్దేశం? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికీ అదే ఆశ. ఇంకా అంతకంటే ఏమైనా ఆశ ఉందా? దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలి, మన ఆత్మను నరకానికి పంపించుకోకుండా నిత్య జీవానికి తీసుకువెళ్ళాలి. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేటటువంటి ఆ రాకడలో మరి నువ్వు ఏం గుర్తు పెడుతున్నావేడా? వాళ్ళు రాళ్ళు పెట్టి వెళ్ళారు, మనకు అర్థమైందా? మరి నువ్వేం పెడుతున్నావు? వ్యక్తిగతంగా ప్రజలందరూ ఏం పెట్టాలి? ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రాయి కొచ్చటం మొదలు పెడితే ఈ భూమి మీద రాళ్ళు ఎన్ని ఉంటాయి? ఆలోచించేయండి నేను అనే మాటను మీరు. అంటే ఈనాటి కాలాలలో దేవుడు మనకు చేస్తున్నటువంటి సహాయానికి మనందరము ఒక్కొక్క రాయి పెట్టాల్సిన అవసరం లేదు. అందుకు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు, నేను మీ అందరికీ తలరాయిగా ఉన్నాను, కాబట్టి మీరందరూ కూడా నన్ను ప్రార్థన చేసి నా రక్షణ పొందినట్లయితే అదే మీకు గుర్తింపు. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. అర్థమైంది ఇప్పుడు వాక్యం ఏందో? ఆనాటి ప్రజలు దేవుడు సహాయానికి ఆకృతులు చేశారు. కానీ ఈనాడు యేసుక్రీస్తు వారి రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే, ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే, మనము చేయాల్సిన పని రాళ్ళు పెట్టడం కాదు, మనము రక్షణ పొందాలి. ఏం చేయాలి? మొట్టమొదటిగా రక్షణ పొందాలి. నువ్వు రక్షణ తీసుకున్నావంటే, యేసుక్రీస్తు యొక్క రక్షణ బాప్టిసాన్ని పొందావు అంటే నీవు ఆయన రాజ్యములోకి చేరటానికి నీ యొక్క దేహాన్ని ఇక్కడ ఒక రాయిగా ప్రతిష్ఠిస్తున్నావు అని అర్థమవుతుందా వాక్యము? అందుకని దేవుని బిడ్డలైనటువంటి మనందరం కూడా రక్షణ తీసుకోవాలి. రక్షణ తీసుకున్నావు అంటే అర్థమైంది, ఇక నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి గుర్తింపు పొందావు అని అర్థమైందా? తర్వాత ఏం చేయాలంటే, ఆ రక్షణ పొందిన తర్వాత మనందరం కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడిని ప్రార్థన చేయాలి. అంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. మన ప్రతి విషయంలో దేవుడికి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. ఇతర విషయాల గురించి కన్నా కూడా దేవుని పైన ఎక్కువగా మనం ఆధారపడవలసి ఉంటుంది.
ఇప్పుడు నేను మీకు చెబుతున్న మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే, ఆనాటి కాలాల్లో వాళ్ళు రాళ్ళును గుర్తుపెట్టుకున్నారు దేవుడి కోసం, కానీ ఈనాడు కోట్ల మంది ప్రజలు మరి రక్షణ పొంది దేవుని రాజ్యంలోకి వెళితేనే తప్ప మీకు ఆ గుర్తింపు రాదు. నువ్వు రాయి ఒకటి పెట్టుకొని వెళ్ళిపోతే కుదరదు. ఇప్పుడు చాలామంది చెప్పా కదా, మనం చనిపోయిన కాడ రాళ్ళు అవి పెట్టుకుంటారని. అది కాదు, అదొక లెక్క. కానీ కంపల్సరిగా మనం ఏం చేయాలంటే రక్షణ పొందాలి. ప్రభు నామంలో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, మనము త్రియేక నామములో మనం ఎవరమైతే రక్షణ పొందుతామో నీటి ద్వారా వారే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు అనేటటువంటిది ఈరోజు వాక్య సందర్భం. అంటే ఇప్పుడు మనం ఏ రాళ్ళు పెట్టాలి ఈ భూమి మీద ఉన్నాం? ఇప్పుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం ఏ రాళ్ళు పెట్టాలి? ఇక్కడ రక్షణ అనేటటువంటి ఆ రక్షణ ధరాన్ని మనం ధరించుకోవాలి. బాప్టిజం అనేటటువంటి దాన్ని ప్రతి మానవుడు తీసుకోవాలి. ఈ బాప్టిజం అనేటటువంటిది దేవునికి గుర్తింపుగా, దేవుడు నీకు సహాయం చేయటానికి నువ్వు ఇక్కడ చేస్తున్నటువంటి ఒక ప్రతిష్ఠ కార్యక్రమం అన్నమాట. బాప్టిజం ఎందుకు తీసుకుంటారు అనేటటువంటి అంశాన్ని కూడా నేను చెప్పేటప్పుడు ఇలాంటి అంశాలు కూడా చెప్తూ ఉంటాం. ఈరోజు ఈ టాపిక్ని బట్టి మీరు తెలుసుకోవటం మెయిన్ ఏంటంటే, రేపు యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయన మనల్ని గుర్తించటానికి మెయిన్ కారణం ఏంటంటే, మనము రక్షణ బాప్టిజము పొందామా లేదా. అర్థమైందండి వాక్యము? ఇదే మనం ఆయనకి ఇచ్చేస్తున్నటువంటి తలరాయి, అదే ఆయన గుర్తింపుకు రాయి. యేసు నామములో నువ్వు నీటిలో నుంచి లేచావు అంటే అర్థమైంది, యేసుక్రీస్తు వారు నిన్ను తన బిడ్డగా అంగీకరిస్తున్నాడు అని అర్థం అన్నమాట. అందుకే ఆయన అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచి, ఎవరి యందు? యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైతే రక్షణ బాప్టిజాన్ని పొందుతారో వారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఈ భూమి మీద ఉండగా నీ శరీరాన్ని నువ్వు ప్రతిష్ఠించాలి. యేసు యొక్క నామంలో నీటిలో నీ శరీరాన్ని ముంచి లేపాలి. లేపితేనే నీకు అక్కడ రక్షణ కలిగిద్ది. అంతేకాని నీ శరీరాన్ని ముంచి నువ్వు రక్షణ తీసుకోకుండా నేను డైరెక్ట్గా ప్రభు కాడికి వెళ్ళిపోతానంటే ఎట్ట నీ గుర్తింపు ఏంది? వాళ్ళు ఆడ ఎన్ని గుర్తులు పెట్టారు కాబట్టి మనం చదువుకొని పలానా రాయి పలానా సంవత్సరాలు పెట్టాడు అన్నాం, అంతేనా? మరి దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి కోట్ల మంది ప్రజలు ఎన్ని రాళ్ళు పెట్టాలి ఇక్కడ చెప్పండి? రాయి నేనే అంటున్నాడు ఆయన, నేను రక్షణ పొందా, నేను నీ కోసం ఉన్నాను యేసయ్యా నన్ను తీసుకెళ్ళు అని నువ్వు చెప్పక్కర్లేదు. అర్థమవుతుందని చెప్పే మాట. నువ్వు రక్షణ బాప్టిజాన్ని పొందుకొని నా యందు విశ్వాసం ఉంచి, ప్రభు యందు విశ్వాసం ఉంచి నువ్వు చక్కగా వారం వారం ప్రార్థన చేస్తూ నీతిగా, న్యాయంగా, సత్యంగా నువ్వు కానీ జీవించినట్లయితే అదే నా గుర్తు, అదే నీ ఆనమాలు. ఆ ఆనమాలతోటే నేను రాజ్యాన్ని తీసుకెళ్ళిపోతాను అనేటటువంటి అంశాన్ని ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అర్థం చేసుకోండి. చాలామంది అడుగుతూ ఉంటారు, బాప్టిజం నేను తీసుకోవాలమ్మా, ప్రార్థన చేసుకుంటే మతం మార్చావా? కాదు, గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారి యొక్క బాప్టిజం అనేది మతం కాదు. అది మీరు చెప్పండి, ప్రజలతో మాట్లాడండి, తప్పేం కాదు. మనం రక్షణ తీసుకోవడం దేనికి? ఆయన మనల్ని గుర్తించడానికి తీసుకుంటున్నాం, ఆయన మార్గంలో మనం నడవటానికి తీసుకుంటున్నాం, ఆయన మార్గాన్ని ఎంచుకున్నాం కాబట్టి తీసుకుంటున్నాం. అంతేకాని అది ఒక మతం కాదు, మత మార్పిడి కాదు. నువ్వు ఏ మతంలో దేవుడు నిన్ను పుట్టించాడో అదే మతంలో నువ్వు కొనసాగచ్చు. నువ్వు ఏ కులంలో ఉండావో అదే కులంలో కొనసాగచ్చు. ఇక్కడ కావాల్సింది మెయిన్ ఏంటంటే రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. ఏం చేయాలి చెప్పండి? రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. అంటే మారు మనసు పొందడం అంటే ఏంది? అవినీతి కార్యక్రమాలను, మారు మనసు పొందడం అంటే ఏంది? అవినీతి కార్యక్రమాలను, సాతాను యొక్క చెడ్డ క్రియలను విడిచిపెట్టి యేసుక్రీస్తు వారి యొక్క సత్యం మార్గాన్ని మనం ఎంచుకొని ఆయన మార్గంలో మనం ప్రయాణం చేయటం. ఇది జస్ట్ అంతే, జస్ట్ మార్పు అంతే. ఇక్కడ ఏంటంటే రక్షణ తీసుకొని బాప్టిజం తీసుకోగానే మనం పేర్లు మార్చేసుకొని, ఊర్లు మార్చేసుకొని, కులాలు మార్చేసుకొని బ్రతకమని మనకు అసలు బైబిల్ చెప్పటల్లా. నిజం చెప్తున్నా, అసలు ఆ కాన్సెప్ట్ బైబిల్లో లేదు. ఇది ప్రాక్టికల్గా వీళ్ళు ఏంటంటే కొన్ని కావాలని జరుగుతున్నటువంటి క్రియలు అనమాట. ఈ యొక్క ఆరాధనా కార్యక్రమాల్లో రకరకాలైనటువంటి రూల్స్ పెట్టుకొని రకరకాలుగా పోతా ఉన్నారు. వాస్తవానికైతే ప్రభు చెప్పేటటువంటి మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు రక్షణ తీసుకొని మారు మనసు పొందు, జస్ట్ అంతే. నీకు ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏముండవు. అసలు
అంతకుముందు అబ్రహాం కాలాల్లో ఏం చేసేవాళ్ళంటే ఇజ్రాయెల్ ప్రజలు మీరు సున్నతి పొందితేనే దేవుని రాజ్యానికి వస్తారనేవాళ్ళు. సున్నతి అని అంటే మగవాళ్ళు ఇప్పుడు ముస్లిమ్స్ చేసుకుంటారు కదా, మీకు ఐడియా ఉంటే ఒడుగులు అంటుంటారు, ఐడియా ఉందా మీకు అసలు కన్నా? అలా చేసుకోవాలి. అలా చేసుకున్న వాళ్ళే మా దేవుడి కాడికి వస్తారు, మీరు అతను రారని ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు కొంతమంది జనాన్ని భయపెట్టినప్పుడు దానికి పౌలు గారు సమాధానం చెప్పాడు. పౌలు రాసినటువంటి తిమోతి పత్రికలో ఆయన ఒకసాట దాని సందర్భాన్ని వాడాడు. నాకు ఐడియా లేదు, టైం తక్కువగా ఉంది కూడా చెప్తున్నా. అక్కడ పౌలు గారు అంటాడు, నువ్వు సున్నతి పొందావా సున్నతి పొందలేదా, నువ్వు యొక్క గ్రీకు దేశస్తుడువా ఆ దేశస్తుడువా, నువ్వు ఏ దేశస్తుడివి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. నువ్వు మెయిన్గా ఏం చేయాలనంటే నువ్వు రక్షణ పొంది మారు మనస్సు పొంది నువ్వు యథార్థమైనటువంటి జీవన విధానాన్ని నువ్వు గడిపితే చాలు, అప్పుడు ప్రభు తన రాజ్యంలోకి నిన్ను అంగీకరిస్తాడు. అంతే తప్ప నువ్వు సున్నత పొందావా లేదా, లేకపోతే నువ్వు మతం మార్చుకున్నావా కులం మార్చుకున్నావా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు అనేటటువంటి అంశాన్ని అక్కడ పౌలు గారు ప్రస్తావిస్తాడు. ఇక్కడ కూడా నేను అదే చెప్తున్నా. ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనము రేపు రెండో రాకడలో ప్రభు మనల్ని గుర్తించడానికి గాను మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము వాళ్ళకిలాగా రాళ్ళు గీళ్ళు ఏం ప్రతిష్ఠించాల్సిన పని లేదు. మన యొక్క శరీరాన్ని మాత్రం మనం నీటిలో ముంచి రక్షణ పొందాలి, ఆయనకు ప్రతిష్ఠించాలి. అర్థమవుతున్న వాక్యం అసలు అది ఈరోజు మీకు చెప్తున్నటువంటి ఇంపార్టెంట్. ఆనాటి వాళ్ళు రాళ్ళు పెట్టారు, ఈనాడు మనందరం కూడా ఏం చేయాలంటే ఆయన రక్షణ పొందాలి, బాప్టిషన్ తీసుకోవాలి, మారు మనసు పొందాలి, ఆయన యొక్క కార్యక్రమాల్లో మనం కొనసాగాలి. ఒకళ్ళ పట్ల ఒకళ్ళము అన్నా చెల్లెల్లాగా అక్కా చెల్లెల్లాగా ఉంటూ మనకు చేతనైనంత వరకు నీతిని బోధిస్తూ, మనకు చేతనైనంత వరకు సత్యములో జీవిస్తూ, మనకు చేతనైనంత వరకు ఎదుటివారికి సహాయం చేస్తూ యేసు క్రీస్తు వారిని మన శరీరములో ప్రజలకు బాధ్యతగా చూపించాలి. అర్థమవుతున్న వాక్యము అదే ఈరోజు మీకు చెప్తున్నటువంటి వాక్యం, అంతేకాని ఇంక వేరేగా ఏం లేదు. ఎబినేజరు అంటే సహాయము చేసినటువంటి రాయి అని. ఈరోజున యేసుక్రీస్తు వారు మన యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవుల యొక్క ఆత్మల రక్షణ కొరకు ఆయన తలరాయిగా ఉన్నాడు. కాబట్టి ఆయన రక్షణ ఎవరైతే తీసుకుంటారో, ఆయన బాప్టిజం ఎవరైతే పొందుతున్నారో వారిని ఆయన తన రాజ్యానికి తీసుకువెళతాను అని చెప్పేసి ఇప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వాక్యంలో రాయబడి ఉంది. దీని గురించి చాలామంది కొన్ని విమర్శలు వస్తూ ఉంటాయి. ఏంటంటే రక్షణ తీసుకోకపోతే లేదా, నేను ప్రభు అంటే ఇష్టమేనయ్యా, నేను రక్షణ తీసుకొని నేను రానా అంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే భూమి మీద నువ్వు మానవుడిగా ఉన్నావు. ఈ రోజున ప్రజెంట్ పరిస్థితిని బట్టి చూస్తే నీకు ఆధార్ కార్డు లేకపోతే నిన్ను ఎవరైనా ఈరోజు ఈ లోకంలో మనిషికి అంగీకరిస్తారా? నీకు ఏదైనా సహాయం చేస్తాడా? గవర్నమెంట్ ఏదైనా వస్తువు ఇచ్చిద్దా? నీకు ఏదైనా పోయి పుట్టించుకోవాలంటే నీ వల్ల అవుద్దా? బ్యాంకుకి పోయి ఏదైనా కాగితం పుట్టించుకోవాలంటే నీ వల్ల అవుద్దా? ఏదైనా కాగితం స్కూల్లో చేర్చాలంటే ఆధార్ కార్డు లేకుండా చేర్చుకుంటాడా? మరి ఎందుకు ఆధార్ కార్డును ముఖ్యం చేశాడంటే ఈ లోకంలో మన అందరం ఇదిగో నాకు ఈ ఆధార్ ఉంది, నేను పలానా వాడిని, నాది పలానా ఊరు, మాది పలానా తల్లిదండ్రులు మా వాళ్ళు అని మనకు ఒక ఆధారాన్ని సృష్టించుకున్నాం ఈ రోజున. అలాగనే దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి కూడా మనకు కూడా ఒక ఆధారం కావాలి. అది ఏంటంటే వెనకటి వాళ్ళు రాళ్ళు గుర్తులు పెట్టారు, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే యేసుక్రీస్తు వారు అది వద్దు, ఆ రాళ్ల గుర్తింపులు కాదు, నేనే మీకు తలరాయిగా ఉన్నాను, సో మీరు నా యందు ప్రార్థన చేయండి, మీరు నన్ను రక్షకుడుగా అంగీకరించండి, చాలు, అది చాలు నాకు, దాని ద్వారానే నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఈ వాక్యం ద్వారా మనందరితో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం అర్థమైందా? ఓకే, ఒకసారి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సరే, ప్రార్థన చేస్తా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడు అయిన యేసయ్య, నీ పాదములకు వందనాలునైనా, ఘనమైన నీ నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, మరి సమయంలో ప్రభా నీ ప్రియబిడ్డలందరూ కూడా ప్రభా నీ సన్నిధిలో కూర్చొని నీ ఆరాధనలో పాల్గొని చక్కగా పాటలు పాడి నీ యందు విశ్వాసం కలిగి ఉన్నారు తండ్రి. కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను బట్టి ప్రార్థిస్తున్నాను. నీ చిత్తమైతే వాటిని నా తండ్రి విడుదల చేసి వారికి సమాధానం కలిగించమని ప్రార్థిస్తున్నాను. అలానే ఇప్పుడు చక్కగా మాతో నాయన
నువ్వు వాక్యంలో మాట్లాడి ఉండవు ప్రభా. ఇదిగో నా తండ్రి 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో నుండి ప్రభా నువ్వు మాట్లాడావు. ఇదిగో ఇజ్రాయేలీలు ప్రజలు ఫిలిప్పీల మీద జయించినప్పుడు నా తండ్రి, అక్కడ నా తండ్రి సమూయేలు ద్వారా ఒక రాయిని ప్రతిష్ఠించావు. దేవుడు సహాయం చేసినందుకు గుర్తుగా నా తండ్రి అక్కడ ఒక రాయిని పెట్టి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టుకున్నావు. అలానే నా తండ్రి యాకోబుకు దేవుడు సహాయం చేసినటువంటి ప్రాంతంలో ఆయన తలగడ రాయి తీసి ప్రభువా ఇదిగో నాయన ఆయన బేతేలు అని పేరు పెట్టుకున్నాడు. అలాగనే నాయన ఇదిగో ఇజ్రాయేలీల ప్రజలు కనాను ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ప్రభువా ఇదిగో నా తండ్రి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క ముఖ్యమైన అంశాలన్నిటిని కూడా ఆ యొర్దాను నది అవతల ప్రతిష్ఠించి రాయి మీద చెక్కారు. ఇదిగో కానాను దేశానికి దేవుడు మమ్మల్ని పంపించాడని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లుగా లేఖనాలు వాక్యాలు మేము చదువుకున్నాం ప్రభువా. అలాగనే తండ్రి ఇదిగో ద్వితీయోపదేశ కాండం నుంచి మాట్లాడావు. అలాగనే నాయన యోహాను సువార్తలో నుంచి కూడా నువ్వు మాట్లాడావు ప్రభువా. ఇదిగో నా తండ్రి లాజరు మరణించిన తండ్రి సమాధిలో పెట్టబడినప్పుడు దానికి ఒక రాయిని బోర్లించినట్టుగా ప్రభువా నువ్వు మాతో చెప్తున్నావు. ఇదిగో నాయన అలాగే ఈ యొక్క మానవ లోకంలో ప్రభువా మేమందరం కూడా ఏదో ఒక గుర్తింపుతోటి నీ రాజ్యానికి చేరుతా ఉన్నాం. కానీ ఈనాటి కాలంలో ప్రభువా మరి మేమందరం నీ రాజ్యంలోకి రావాలంటే ప్రభువా ఇదిగో మేమందరం రాళ్ళు పెట్టుకుంటా పోతే నా ప్రభువా నువ్వు అది కరెక్ట్ కాదు, అది గుర్తించలేని స్థితి అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అందుకని తండ్రి నువ్వు అంటున్నావు మత్తయి అందరికీ నేను తలరాయినన్నావు ప్రభువా. ఇదిగో నా తండ్రి నా రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నా రాజ్యానికి చేర్చబడతాడు అని చెప్పి నీ వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నాయనా నువ్వు మాట్లాడినటువంటి ప్రతి మాటకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ప్రతి మాటకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలానే రావాల్సినటువంటి బిడ్డలను కూడా నా తండ్రి నువ్వు సకాలంలోనైనా రేపటి ఆదివారంలో మాతో కలిసేటట్టుగా ఉండు. అలానే తన యొక్క కుటుంబీలతోటి కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డ కుటుంబాలతో మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డ కూడా మరి రక్షణ పొందితేనే నీ రాజ్యానికి వస్తారని నీ వాక్యం కఠినంగా చెప్తుంది కనుక ప్రభువా ప్రతి బిడ్డ కూడా రక్షణలోకి రావటానికి నీ కృపణ దయచేయమని, ఇరుగు పొరుగు వాళ్ళ పట్ల కూడా మేమందరం ప్రేమ కలిగి నీ నీతి మార్గంలో నీ నీతి రాజ్యాన్ని మేము స్థాపించాలని నీ వాక్యాలు సెలవించినట్లుగా మా అందరి హృదయాలు కడగబడి తేటబడి నీ రాజ్యం వరకు మేము పవిత్రతలో ఉండి పరిశుద్ధాత్మలో మేము జీవించినట్లుగా నీ కృపణ మాకు దయచేయమని దేవుని కుమారుడు ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. పరలోక ప్రార్థన చేయండి. చేసినటువంటి క్షమించినట్లుగా క్షమించండి. నుండి కీడు నుండి మమ్మల్ని కప్పింది. చదువునగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నావు మా తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సంహాసము కూడి వచ్చినటువంటి మనందరికీ, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబముకును, శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రతి బిడ్డకును, లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడయుండి నిత్యంతం పరలోకం వరకు నడిపించునుగాక. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగునుగాక. ఆమెన్. అందరికీ వందనాలమ్మా.